నేర్చుకుందాం. దేవుడు అంటేనే మనల్ని కాపాడేవాడు. ఓకే, ఒక బిల్డింగ్ని ఒక వాచ్మెన్ ఎలాగైతే కాపాడుతాడో, ఒక కంపెనీని ఒక వాచ్మెన్ ఎలాగైతే కాపాడుతాడో, ఈ విశ్వాన్ని దేవుడు అలా కాపాడుతాడు. ఇంటికి తాళం ఎంత ప్రాముఖ్యమో, బిల్డింగ్కి వాచ్మెన్ ఎంత ప్రాముఖ్యమో, ఈ లోకానికి దేవుడు కూడా అంతే ప్రాముఖ్యం. అంటే దేవుడు లేకపోతే ప్రపంచంలో మనం బ్రతకలేం. ఇంటికి తాళం లేకపోతే మనం బయటికి కూడా వెళ్ళలేం. వాచ్మెన్ లేకపోతే బిల్డింగ్ అంతా గందరగోళం అయిపోద్ది. మరి దేవుడు లేకపోతే, ఈ విశ్వములో దేవుడు లేకపోతే ఈ విశ్వంలో మనం అందరూ కూడా బ్రతకము అని దేవుడు అంటున్నాడు. అందుకే ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనము మాట్లాడగలుగుతున్నాము, ఈరోజు మనము ఇంటిలో సుఖంగా ఉన్నామంటే దేవుడు ఉన్నాడని మనం ఉన్నాం. అందుకే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరూ చక్కగా ఉన్నాం. ఇదిగో ఈ రాత్రి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మనం ఏం చేసాం? మనము దేవుణ్ణి మర్చిపోయినా, దేవుణ్ణి గుర్తు చేసుకోకపోయినా ఆయన మనల్ని గుర్తు చేసుకొని ఇప్పటిదాకా నడిపించాడు. అందుకే ట్రైన్లో వెళుతున్న వారు చూడండి, ఒకసారి ట్రైన్లో వెళుతున్న వారిని అందరిని గమనించండి. పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, బంధువులతో మాట్లాడుతుంటారు. కానీ డ్రైవర్ గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఎవరైనా ఆలోచిస్తారా? वो ड्राइवर खाया क्या, पिया क्या, सोया क्या खाता होगा, क्या पीता रहेगा, वो सोया क्या, कभी नहीं सोचते हम. ड्राइवर का बारे में कभी नहीं सोचते, क्योंकि हम सब आसपास वाले के ही सोचते. खाना खाया है क्या, घर से फ़ोन आया क्या, कैसे चल रहा है, यही हम बात करते हैं. लेकिन हम ड्राइवर का बारे में कभी नहीं सोचते, है ना? क्यों नहीं सोचते? वो उसका काम वो करते जा रहे हैं. अगर एक बात उसको नींद आया, समझो हम ट्रेन में जा रहे हैं, लेकिन ड्राइवर को एक बार नींद आ गया, वो बोलेगा मैं अभी 1 घंटा सो जाता हूँ. अगर वो 1 घंटा सो गया तो हम 1 घंटा अपने गांव देरी से पहुँचेंगे. अगर वो 4 घंटा भी सो गया तो हमारा अपने गांव 4 घंटा देरी से पहुँचेंगे. अगर वो 12 घंटा सो गया तो आप ट्रेन में रह जाओगे, आपके गांव नहीं पहुंचोगे. इसके लिए वो ड्राइवर क्या करते, बिना सोए अपने को अपने गांव तक लेके जाता है. परमेश्वर कभी यही सोच है कि हमारे बच्चे को कुछ भी नहीं होना चाहिए, सही सलामत रहना चाहिए. उनको जिधर जाना है उधर उनको पहुंचाना चाहिए, उनको क्या चाहिए वो देना चाहिए करके परमेश्वर इस सब की चीज़ों के बारे में सोचते हैं. क्योंकि हम उसके बारे में कभी नहीं सोचते. हम उनके बारे में कभी क्यों नहीं सोचते? क्योंकि हमारा अपने बारे में अपने को सोचने के लिए अपने पास टाइम नहीं है ना? अपने बारे में सोचने के लिए टाइम नहीं है. हम परमेश्वर के बारे में क्या सोचते? कुछ भी नहीं सोचते. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ పట్ల మీకు ఆధారంగా, నేను మీకు సహాయకుడుగా ఉంటాను అంటాడు దేవుడు. మీకు సహాయకుడు అంటే దేవుడు లేకపోతే ఈరోజు మనం భూమి మీద బ్రతకలేం. ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఎంతగా ఎందుకు కాపాడుకుంటున్నాడంటే, మనము దేవుడికి అవసరమని కాపాడుకుంటాడు. మనము చాలా దేవుడికి అవసరం. ఎంత అవసరం అంటే మన పైన అసలు ఈగ వాలకుండా చూసుకుంటాడు ఆయన. ఈగ వాలకుండా చూసుకుంటాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుణ్ణి మనం అంతగా దూషిస్తున్నాం, దేవుడికి అంతగా దూరం అవుతున్నాం కదా, అంతగా దూరం అవుతున్నాం. అందుకే దేవుడు ఏమనుకుంటే, నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు ఆయన. నాకు పిల్లలు కావాలి. మనం ఏమనుకుంటాం? నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి, నాకు డైమండ్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు కార్ కావాలనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడు? నాకు పిల్లలు కావాలనుకుంటాడు. ఆ పిల్లలు ఎవరో కాదు, మనమే
కదా. ఆ పిల్లలు ఎవరో కాదు, మనమే. మనము దేవుడి ముందు ఎలా ఉండాలంటే, ఎలాంటి వారిని కోరుకున్నాడంటే ఆయన ఎలాంటి వారిని కోరుకున్నాడంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయం. ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఒక మంచి మాటని రాస్తూ 1వ అధ్యాయము 4-6 వచనాలను మనం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం చదువుతాను చూడండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏమంటుండే, దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉన్నాడంట. చూసారా? అంటే దేవుడు తన కోసము మనల్ని ఏం చేసుకున్నాడంట? తన కోసం కావాలి, నా కోసం కావాలనుకున్నాడంట. మనం ఎవరి కోసం? దేవుని కోసం. ఈరోజు మనం ఉన్నామంటే మనం అందరూ దేవుని కోసం ఉన్నామంట. మన కోసం మనము లేము. మనమంతా దేవుడి కోసం ఉన్నాం. మనము దేవుడి కోసం ఉన్నామంటే దేవుడు ఎలా అనుకున్నాడంట? మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి కదా. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఎందుకు ఈ దేవుడు ఈ 2 క్వాలిటీలు మనుషులు కోరుకున్నాడు అంటే, దేవుడు కూడా అలాంటి వాడే కాబట్టి. మనం మార్కెట్కి వెళ్ళి ఏవి పడితే కూరగాయలు తెచ్చుకుంటామా? లేదు, మంచి కూరగాయలే తెచ్చుకుంటాం. ఏంటి, మనం బంగారు షాపుకి వెళ్ళి డూప్లికేట్ తెచ్చుకుంటామా, ఒరిజినల్ తెచ్చుకుంటామా? ఒరిజినల్ తెచ్చుకుంటాం. బట్టలు కూడా ఒరిజినల్ తెచ్చుకుంటాం, బంగారు ఒరిజినల్ తెచ్చుకుంటాం, కూరగాయలు ఒరిజినల్ తెచ్చుకుంటాం. డూప్లికేటు మనం ఏవి కూడా తెచ్చుకోం. దేవుడు కూడా ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంట? పరిశుద్ధులుగా కోరుకుంటున్నాడంట, నిర్దోషులుగా కోరుకుంటున్నాడంట. ఎందుకు పరిశుద్ధులు నిర్దోషులు ఎందుకు ఆయన అవసరం అంటే, అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, అలాంటి వారంటే ఆయనకి చాలా ఇష్టం. సమాజంలో ఒరిజినల్ బంగారం ఉంది, డూప్లికేట్ బంగారం కూడా ఉంది. ఒరిజినల్ బంగారం లాగే డూప్లికేట్ బంగారం కూడా ఉంటుంది. 2 పక్కన పెడితే అసలు మనకి ఎందులో తేడా కనిపించదు, 2 సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. కానీ కోరుకునేది మాత్రం మనం ఏంటింతకి? ఒరిజినలే. దేవుడు కూడా, మనుషులు భూమి మీద విస్తారంగా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. 850 కోట్ల మంది ఉన్నారంటే ఇప్పుడు ప్రపంచ జనాభా. ఇంతమందిలో దేవుడు ఎవరిని బాగా కోరుకుంటున్నాడు? ఎవరిని కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో, నిర్దోషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరుకుంటాడంట. ఎందుకు వాళ్ళని కోరుకుంటాడు అంటే, వాళ్ళని దేవుడు తన కోసం తన కోసము కావాలనుకున్నాడంట. తన కోసం కావాలనుకుంటాంట. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకున్నాడంట. ఇప్పుడు మనం బంగారం ఏం చేస్తాం? తెచ్చుకొని ఏం చేస్తాం? తొడుక్కుంటాం కదా. బంగారాన్ని తొడుక్కుంటాం. కొత్త బట్టలు ఏం చేస్తాం? తీసుకొని తొడుక్కుంటాం. ఇప్పుడు మనము బంగారంలా ఉండాలి. మనము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ధరించుకుంటాడంట. దేవుడు కూడా మనల్ని తొడుక్కుంటాడంట. మనం బంగారం తొడుక్కుంటాం, దేవుడు ఎవరిని తొడుక్కుంటాడు? మనల్ని తొడుక్కుంటాడంట. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం? పరిశుద్ధులము, నిర్దోషులము. దేవుడికి పరిశుద్ధులు కావాలి, నిర్దోషులు కావాలి. మనము పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ధరించుకుంటాడంట. అందుకే మనం బంగారాన్ని తొడుక్కుంటాం, మనం వజ్రాలను తొడుక్కుంటాం. దేవుడు మాత్రం మనల్నే తొడుక్కుంటాడంట. మనల్నే తొడుక్కుంటాడు. అప్పుడు భార్య భర్తలు ఇద్దరే వెళుతున్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు లేరనుకోండి. పిల్లలు లేకపోతే
అసలు ఆ పిల్లలు లేని ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో నాకు పిల్లలు లేరుగా. అందరూ పిల్లల్ని ఎత్తుకొని వెళ్తుంటే, అందరూ జాతరకో పెళ్ళికో బర్త్డేలకు ఎక్కడ అందరూ పిల్లల్ని ఎత్తుకొని ఫంక్షన్లకు వెళ్తుంటే, భార్య భర్తలు పెళ్ళయ్యి 10 ఏళ్ళైనా పిల్లలు లేరు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారట, అయ్యో మాకు పిల్లలు లేరు. చూసారా, పిల్లలే మనకు అందం, పిల్లలే మనకు అందం. ఏంటి, ఎవరైనా బంధువులు మనకి ఎదురుగా వచ్చారనుకోండి, మొట్టమొదటిసారిగా పలకరించేది ఎవరని తెలుసా? పిల్లల్ని. స్వీకరించేది కూడా ఎవరని తెలుసా? పిల్లల్ని. ఆకర్షించేది కూడా ఎవరని తెలుసా? పిల్లల్ని. అందుకే మన పిల్లలు దేవుడు మనకి అలంకారంగా ఇచ్చాడంట. మన పిల్లలే మనకి అందము. ఏంటి, మన ఇంట్లో పిల్లలే లేరనుకోండి, ఎలా ఉంటుంది చూడండి. మన పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారనుకోండి, లేకపోతే 2 రోజులు పిక్నిక్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఇల్లంతా ఎలా ఉంటుంది? సప్పగా ఉంటుంది. ఇల్లంతా సప్పగా ఉంటుంది. ఇప్పుడు దేవుడికి కూడా పిల్లలు లేరనుకోండి, దేవుడు ఒక్కడు ఎలా ఉంటాడు? సప్పగా ఉంటాడు కదా. ఇప్పుడు దేవుడికి మనం అంటేనే చాలా ఇష్టం. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మనం ఎలాగైతే బంగారం వేసుకుంటే ఎలా ఉంటాం మనం? చాలా బాగుంటాం కదా. బంగారం వేసుకుంటే అందరూ మనల్ని చూస్తారు, అందరూ గౌరవిస్తారు. అమ్మో మంచి ధనవంతుడు, డబ్బులున్నోడు, బంగారం ఉన్నోడు, అందరూ మనల్ని పొగుడతారు. ఇప్పుడు దేవుడికి 1,000,000,000 మంది ఉన్నారనుకోండి, అప్పుడు దేవుణ్ణి, అమ్మో ఇంతమంది దేవుడిని ఇంతమంది నమ్ముకున్నారా, ఆ దేవుణ్ణి ఇంతమంది ఫాలో చేస్తున్నారా అని ఆ దేవునికి మహిమ వస్తుంది. ఆ దేవుడికి గౌరవం ఇంకా పెరుగుతుంది. మన ఇంటికి రోజు 50 మంది వస్తున్నారు అనుకోండి, పక్కోళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ ఇంటికి రోజు 50 మంది వస్తున్నారంటే వీళ్ళు ఎంత ధనవంతులు, లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళు, ఏదో ఒక రకంగా అనుకుంటారు. ఇప్పుడు దేవుడికి ప్రపంచంలో మనం అందరూ పిల్లలుగా ఉన్నాం అనుకోండి, దేవుని గౌరవం ఇంకా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే ప్రపంచంలో అందరూ కూడా, అమ్మో ఈయనే నిజమైన దేవుడు, మేము కూడా ఈయన్నే నమ్ముకోవాలి కదండి. అప్పుడు మనం కూడా కొన్ని మంచి వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి, బట్టలు తెచ్చుకున్నాం అనుకోండి, మనం వేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పక్కోళ్ళు చూసి, కల్సే మై भी उधर जाके ले लूंगा, कल भी मैं वही दुकान में जाऊंगा, कल भी मैं उधर से लेकर क्योंकि ये बहुत अच्छा है. చూసారా, అంటే ఒక వస్తువు మంచిగా కనిపించింది అంటే అవతల వాళ్ళు తీసుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ కావాలని ఎందుకు అనుకున్నాడు అంటే, మనము దేవుడికి పని చేస్తున్నప్పుడు, మనము దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఇంకొకరు కూడా ఏమనుకుంటారంటే, నేను కూడా ఆయన్నే నమ్ముకోవాలి, నేను కూడా అదే దేవుణ్ణి నమ్ముకోవాలి, నేను కూడా అదే దేవుణ్ణి పూజించాలి, నేను కూడా అదే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే అన్నీ చేసేవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేవాడు ఆయనే, చచ్చిపోయిన వాళ్ళని లేపే దేవుడు ఆయనే, రోగాలు వస్తే తీసివేసే దేవుడు ఆయనే, అనారోగ్యాలు ఉంటే తీసివేసే దేవుడు ఆయనే, అన్ని బాగు చేసే దేవుడు ఆయనే. కాబట్టి నేను కూడా అదే దేవుణ్ణి నేను నమ్ముకుంటాను కదా. అప్పుడు పిల్లలు ఎగ్జామ్ అప్పుడు పెన్నులకి ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు, లేకపోతే ప్రార్థన చేయించమని అడుగుతుంటారు. ఎందుకంటే నేను ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి, నేను ఎగ్జామ్లో బాగా రాయాలి, ఎగ్జామ్లో నేను బాగా ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి. మరి ఏ దేవుణ్ణి అడుగుదాం? మనకి ఏ దేవుని మీద అయితే నమ్మకం ఉంటుందో, మనకి ఏ దేవుని మీద అయితే ఇష్టం ఉంటుందో అదే దేవుణ్ణి మనం అడుగుతాం కదా. మన అమ్మ నాన్నలు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నారో, మన తాతలు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నారో, మనం కూడా అదే దేవుని నమ్ముకొని ఆ దేవునికి ప్రార్థన చేస్తాం. ఇదిగో నాకు ఎగ్జామ్ ఉంది దేవా, నా ఎగ్జామ్లో నాకు మంచి బుద్ధిని జ్ఞానమును దయచేయి. మరి ఈరోజు మనం అంత దేవుడికి ఎందుకు కావాలి అంటే, ఆయన కోసం మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలి.
అలా బ్రతకాలంటే ముందు ఏం చేయాలి? మనం బాప్తీసం తీసుకోవాలి. ఓకే, బాప్తిస్మము తీసుకోకుండా నువ్వు దేవుని లెక్కల్లోకి వెళ్ళటం చాలా కష్టం. బాప్తీసం తీసుకుంటే, నమ్మి బాప్తీసం పొందువాడు ఏం చేస్తాడంట? రక్షింపబడతాడంట. నమ్మి బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఎన్నేండ్లకు తీసుకోవాలి? అది కూడా ఉంది. ఎన్నేండ్లకు తీసుకోవాలంటే, నీకు మంచి చెడు ఎప్పుడైతే తెలుస్తుందో, మంచి చెడు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే నువ్వేం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. ఓకే, మన స్కూల్లో కానీ మనకి స్కూల్ టైంలో బాయ్స్ గర్ల్స్ ఎంతవరకు కంబైన్డ్గా కూర్చోబెడతారు? బాయ్స్ని గర్ల్స్ని ఎంతవరకు కంబైన్డ్గా కూర్చోబెడతారు? 10th క్లాస్ వరకు బాయ్స్ గర్ల్స్ అందరూ ఒకే రూమ్లోనే ఉంటారు. 10th తర్వాత ఏం చేస్తారంటే బాయ్స్ని వేరుగా గర్ల్స్ని వేరుగా కూర్చోబెడతారు. అప్పటి వరకు ఒకటే క్లాస్లోనే ఉంటారు. ఇటు బాయ్ ఉంటారు, ఇటు గర్ల్స్ ఉంటారు. లేకపోతే అందరూ వెనక ముందు కూర్చుంటారు. ఎప్పుడైతే 10వ తరగతి దాటిందో అప్పుడు గర్ల్స్ స్కూల్ అల్లా, మరి బాయ్స్ స్కూల్ అల్లా, అప్పుడు వేరువేరుగా డివైడ్ అవుతుంటారు. ఈ రూమ్ నుంచి బాయ్స్ వస్తుంటారు, ఆ రూమ్ నుంచి గర్ల్స్ వస్తుంటారు. మరి ఎందుకు డివైడ్ చేశారు వాళ్ళని? ఎందుకు డివైడ్ చేశారు? అప్పటిదాకా ఒకే స్కూల్లో కూర్చున్నారు కదా, అప్పటిదాకా ఒకే స్కూల్లో కూర్చున్నారు, ఒకే బెంచ్ మీద కూర్చున్నారు. ఎప్పుడైతే 10 దాటిందో అప్పుడు ఏం చేశారు? వేరువేరుగా చేశారు. అంటే వేరువేరుగా చేశారంటే అర్థం ఏంటి? వేరువేరుగా చేశారంటే అర్థం ఏంటి? నీకు తెలివితేటలు వచ్చాయి అంటే మంచి చెడులు నువ్వేం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావని నిన్ను ఏం చేశారు? వేరువేరుగా చేశారు. అంటే మంచి చెడులు ఆలోచిస్తున్నావని వాళ్ళు వేరు చేశారు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? అమ్మో, నేను మెల్లగా, ఇప్పుడు నేను 10 దాటాను అంటే నేను ఏం చేయాలి? ఇంక మెల్లగా దేవుని కోసం నేను బ్రతకాలి అంటే బాప్తిస్మము నేను తీసుకోవాలి. మీరు తీసుకున్నారా? తీసుకోలేదు. ఓకే, ఎందుకు తీసుకోవాలి అంటే, అమ్మో నేను 10 దాటాను కదా, నాకంటే ఇప్పుడు లోకములో మంచి ఏంటో చెడేంటో నాకు మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఇది చెడు, ఇది మంచి, ఇది ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అని మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంటాయి. తెలుసా? అర్థమవుతుంటాయి. ఇప్పుడు మనకి అమ్మో దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే తప్పు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనకి జ్ఞానం వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. అమ్మో బూతులు మాట్లాడకూడదు, ఆ బూతులు మాట్లాడితే ఏంటంట? ఆ బూతులు మాట్లాడితే తప్పు అని బూతులు మాట్లాడకుండా మనం ఏం చేస్తాం? కంట్రోల్ చేసుకుంటాం. చూసారా? ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. అమ్మో దొంగతనం చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, ఒకరిని నిందించకూడదని ఒక్కొక్కటి మనకి ఎలాగైతే తెలుస్తాయో, మనకి 20 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెన్సిల్ దొంగతనం చేసామనుకోండి కదా, ఎలా ఉంటుంది? అప్పుడు 20 సంవత్సరాలు వచ్చినా కూడా, 25 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెన్సిల్ దొంగతనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? तो क्या इतना बड़ा हो गया फिर भी पेंसिल चोरी करता है, इतना बड़ा हो गया फिर भी पेंसिल चोरी करता అంటారు కదండి. అందుకే మనకి తెలివితేటలు వచ్చాయి అంటే, తెలివితేటలు వస్తున్నాయంటే మెల్లమెల్లగా మనకి పరిజ్ఞానం పెరుగుతుందంటే, జ్ఞానం పెరుగుతుందంటే మెల్లమెల్లగా మన ఆలోచనలు మారుతుంటాయి, మన తీరు మారుతుంటుంది, మనం చూసే చూపు మారుతుంటుంది, మనం నడిచే నడక మారుతుంటుంది, అన్నీ మారిపోతుంటాయి. ఎందుకంటే మనం మెల్లమెల్లగా ఏమవుతున్నాం? వయసుకు వస్తున్నాం, జ్ఞానం వస్తుంది, మంచి చెడు అనేది 2 కూడా మనకి తెలుస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? మనం ఇంకా చక్కగా ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్నారనుకోండి, అప్పుడు దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు. ఓకే, పరిశుద్ధాత్మ మన పక్షాన ఉంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడు. చక్కగా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు కదా. ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉండి దేవుడు మనల్ని ఎందుకు కావాలనుకుంటున్నాడంటే, దేవుని కోసము మనమే పుట్టాము, దేవుని కోసం పుట్టాము. ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు కావాలనుకుంటాడంటే, మనం ఆయన కోసమే బ్రతకాలి కదా, ఆయన కోసమే బ్రతకాలి. అమ్మా నాన్నలు మనల్ని కన్నారు కదా, అమ్మా నాన్నలు మనల్ని కన్నారు. కన్నప్పుడు వాళ్ళ మాట వినాలా వద్దా? వినాలి కదంటే వినాలి. ఎందుకు వినాలి?
ఎందుకు వినాలంటే వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి వింటాం. ఇప్పుడు దేవుడి మాట కూడా మనం ఎందుకు వినాలి అంటే దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని ఈ లోకానికి నడిపించాడు, ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు ఈ లోకానికి? ఈ భూమి మీదకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏమనుకుంటాడు? నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఎంతమంది కావాలంట? అనేక మంది. దేవుడు ఏం చేస్తాడు ఇంతమందితో? మనం ఎంతమంది కావాలనుకుంటాం ఈ కాలంలో? ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు 10 ఉన్నారు, ఓకే, 10, 11, 12 ఇట్లా వేసి ఉన్నారు. వస్తూ ఏమైపోయారంటే ఒక 4 చాలు అనుకునేవాడు. మరీ ఏమైపోయిందంటే ఒక 2 చాలు. ఇప్పుడు మరీ ఏమైపోయిందంటే 1 చాలండి అనుకుంటా. చూసారా, 10, 12 నుంచి స్టార్ట్ అయిపోయి చివరికి ఎక్కడి వరకు ఆగిపోయింది? 1 చాలండి, వాన్నే చక్కగా చదివించి అయిపోయింది. అంటే దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి, మనకి 1 కావాలి. ఎందుకంటే మన స్తోమత లేదు పోషించటానికి. మరి దేవుడు ఎంతమందిని ఎలా పోషిస్తున్నాడంటే ఆయన పోషించగల శక్తిమంతుడు. ఆయన పోషించగల శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన అన్ని చేయగలడు. అనేక మంది కావాలంట. అనేక మంది ఎందుకు కావాలి అంటే తనకు అలంకారముగా ధరించుకోవాలనుకున్నాడంట. బంగారం ఒకదాంతో ఆగిపోతాం మనం ఏంటి? 1 రింగుతో ఆగిపోతామా? లేదు. ఏంటి, బంగారం నీవు ఎంత ఇచ్చినా కూడా మనం తీసుకుంటూనే ఉంటాం. చెవులోవి రింగులంట, అవంట, ఇవంట, ఎన్ని రకాలైన బంగారాలు డిజైన్ చేసి ఉంటాయి ఈ దుకాణంలో కదా. బంగారము ఎన్నో డిజైన్లు చేసి ఉంటారు. చెవులోకి పెట్టుకునేవి డిజైన్లు ఉంటాయి, కాళ్ళకి వేసుకునేవి, చేతులకు వేసుకునేవి డిజైన్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మనిషి ధరించుకుంటే చాలా అందంగా ఉంటారు, అలంకారంగా ఉంటారు. దేవుడు కూడా మనల్ని ఆభరణాలుగా ధరించుకోవాలనుకున్నాడంట. ఆభరణాలంటే బంగారం. దేవుడు మనల్ని ఆభరణాలుగా ధరించుకోవాలనుకున్నాడంట. ఒకసారి చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం చాలా చక్కటి విషయాన్ని భక్తుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలు గురించి మాట్లాడితే ఏమంటున్నాడో చదువుకుందాం. 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 18వ వచనాన్ని. కన్నులెత్తి నలుదిశలో చూడుము. 18వ వచనము. కన్నులెత్తి నలుదిశలో చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు. వీళ్ళందరినీ నీవు ఆభరణముగా ధరించుకుందువు. ఇందులో చదవండి ఒకసారి. ఇందులో చదువుకుందాం. అప్నీ ఆంखें उठाकर चारों ओर देख, वे सब के सब इकट्ठे होकर तेरे पास आ रहा है, तेरे पास आ रहे हैं. सब इकट्ठे होकर किसका पास आ रहा है? परमेश्वर का पास आ रहा है. ये सब इकट्ठे होकर परमेश्वर का पास आ रहा है. और यहोवा की यह वाणी है कि ये मेरे जीवन की शपथ, तू निश्चय उन सबों को गहने के समान पहन लेगी. देखा कितना अच्छा वचन है. परमेश्वर इंसान को क्या करता है? गहने के समान परमेश्वर क्या करता है? पहन लेता है. हम कौन सा गहने पहनते? हम कौन सा गहने पहनते? जो मिट्टी से बना हुआ गहने पहनते. लेकिन परमेश्वर ने हमको गहने बनाकर पहन लेते. देखा,
हमारा सोच और परमेश्वर का सोच देखो, परमेश्वर ने हमको गहने बनाकर पहन लेता है, हम मिट्टी से बना हुआ गहने को छुपा के पहनते हैं, है ना। हम रोज पहनते हैं नहीं, लेकिन परमेश्वर हमको रोज पहनना चाहता है। कौन सा गहने, कौन सा गोल्ड, अच्छा एकदम प्योर गहने, मिट्टी मतलब डुप्लीकेट वाला नहीं, डुप्लीकेट वाला गहना नहीं, ओरिजिनल गोल्ड पहनना चाहता है परमेश्वर। हम ओरिजिनल है कि डुप्लीकेट है? हम ओरिजिनल है ना। हम चलता फिरता हुआ गहने है, हम बात करते हुआ गहने है, हम खाना खाते हुआ गहने है, लेकिन हमारा गहने जिधर पड़ा रहेगा, जिधर फेंको उधर ही पड़ा रहेगा। लेकिन हम परमेश्वर के लिए क्या बनना चाहिए? गहने बनना चाहिए। हम परमेश्वर हमको क्या करना चाहता है? पहनना चाहता है, पहनना चाहता है। लेकिन हम रेडी है? हम गहने बनने को रेडी है? 24 कैरेट गोल्ड, ప్యూర్ గహనే, ప్యూర్ సోనా बनना चाहिए। దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు చదవండి సార్. చూడుము వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు, నీవు వీళ్ళందరినీ ఆభరణముగా ధరించుకొందువు. ఏమంటున్నాడు ఆయన? ఆభరణముగా ధరించుకొందువు, ఆభరణముగా ధరించుకో, వీళ్ళందరినీ ఆభరణాలుగా ధరించుకుంటావు. అంటే దేవుడు మనల్ని ధరించుకోవాలనుకున్నాడంట, ధరించుకోవాలనుకున్నాడు. మూలుగు పెట్టాలనుకోలేదు దేవుడు, మనల్ని కబడ్లో పెట్టాలనుకోలేదు. ఒకవేళ మనం బంగారం అయితే, మనం వజ్రాలైతే, మనము దేవుడికి ఇష్టమైతే, దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మనల్ని ధరించుకోవాలనుకున్నాడు. ఎలా ధరించుకోవాలి? మనం ఎలా ఉండాలంటే ఒకసారి ఇంకా కీర్తనల గ్రంథం చదువుకుందాం. కీర్తనలు 96వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం. కీర్తనలు ఒక మంచి మాట గ్రంథములో నుంచి చదువుకుందాం. 96వ అధ్యాయము 9వ వచనం, 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. పరిశుద్ధమైన అలంకారము అంటే నీవు అలంకారముగా మారాలి అంటే, నీవు దేవుడికి నీవు అలంకారంగా మారాలి అంటే, నీవు ఒక పరిశుద్ధమైన వాడుగా ఉండాలి, పరిశుద్ధమైన పవిత్రమైన వాడుగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, మంచివాడుగా ఉండాలి, సత్క్రియలు చేసేవాడుగా ఉండాలి. నిన్ను నీవే ఒక మంచి సత్క్రియలతో నిన్ను నీవే ఒరిజినల్ చేసుకోవాలి. ఇందులో చదవండి. पवित्रता से शोभायमान होकर यहोवा को दंडवत करो। अपने आप को क्या करना चाहिए? पहला शुद्ध करके लेना चाहिए, अपने आप को शुद्ध करके लेना चाहिए। शुद्ध करने के लिए क्या करना चाहिए? अपने आप को शुद्ध करने के लिए कौन सा साबुन यूज करना चाहिए? कुछ ऐसा लिखा है, ये साबुन यूज करो, ये साबुन यूज करो, ऐसा कुछ नहीं। अपने आप को शुद्ध करने के लिए यीशु मसीह एक बात लिखा है, ఏమని? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. మనం రక్షణలోకి రావాలి అంటే, శుద్ధగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే, దేవుని కోసం బ్రతకాలి అంటే బాప్తిసమము తీసుకోవాలి. ఒకవేళ బాప్తీసం తీసుకోలేదనుకో, నువ్వు పరిశుద్ధుడు కావు. నువ్వు బాప్తీసం తీసుకోలేదనుకో, నువ్వు దేవుడి దృష్టిలో పరిశుద్ధులు కావన్నమాట. ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు, ఇంకా దేవుడిలో లేకుండా లోకంలోనే ఆ ఆశలు ఈ ఆశల్లోనే కలిగి ఉంటాం మనం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ చదువుకుందాం కింద. ఇర్మియా గ్రంథం చదువుకుందాం. ఒక మంచి అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుడు ఇక్కడ ఇంకా ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ కన్యక తన ఆభరణములను మరచునా. కన్యక ఎవరు? కన్యక. పెళ్ళి కాని అమ్మాయిని ఏమంటాం మనం? కన్యక అంటాం. కన్యకకు ఎక్కువగా ఇష్టం ఏది తెలుసా? పెళ్ళి కాని అమ్మాయికి ఎక్కువగా ఇష్టం ఏది? బంగారం చేసుకోవాలి, బంగారం పెట్టుకోవాలి, రింగ్ పెట్టుకోవాలి, నెక్లెస్ పెట్టుకోవాలి, చెవిలో పెట్టుకోవాలి, ముక్కులో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పెళ్ళి కాకముందు వీటి మీద ఎక్కువగా ఆశ ఉంటుంది. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, బంగారం గింగారం అక్కడ పడేస్తుంది. ఇంకటి పిల్లలతోనే ఇంక సంసారం సాగిస్తాం. ఎప్పుడు బంగారం మీద పట్టింపు ఉండదు, చెవుల మీద అవి ఇవేముండదు. పిల్లలు ఎక్కడ పోయారు, పిల్లలు తిన్నారా, పిల్లలు చదువుకున్నారు, వీటి మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. మరి పెళ్ళి కాకముందు బంగారం కట్టుకోవాలి, మాటి మాటికి బంగారు దుకాణమే గుర్తుకొస్తుంది, మాటి మాటికి చీరల దుకాణమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే కన్యకున్న బలహీనత ఏంటంటే ఎక్కువగా బంగారం చేసుకోవాలి. బంగారం బంగారం బంగారం. అందుకే దేవుడు కూడా ఏమంటాడంటే, కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమారి తన ఒడ్డాణములను మరచునా. నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు, లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. లెక్కలేనన్ని సార్లు మరిచారంట. దేవుడు కూడా దేంతో పోలుస్తున్నాడు? దేన్ని గుర్తు చేసుకుంటున్నాడు తెలుసా? ఎవరిని? అసలు జనాలు మరిచారు అని ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నాడు? కన్యకని. ఇంకా ఆవిటికి సంబంధించింది ఏం తీసుకున్నాడు? గోల్డ్ని తీసుకున్నాడు, బంగారం ఆభరణాలను తీసుకున్నాడు. ఇందులో చదవండి. క్యా కుమారి అప్నే శ్రింగార్ కు सजावट दुल्हन अपनी सजावट को भूल सकती है, तो भी मेरी प्रजा ने युगों से मुझे बुला